రప్ప 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 ఇవాళ మరి మా మనవరాలు కలిసిర్రు, మా సముద్రం కలిసిర్రు. ఏం చెప్తారు, ఏంది ఏం కదా, మరి దునియా మీద ఏం జరుగుతుంది, లోకం మీద శుద్ధులేంది. మరి ఇక రేపు మరి జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇక మరి మా మనవరాలు ఏం చెప్తారు, ఓటు ఎక్కడ గుద్దుతారు, ఎవరి మీద జీవి మలుతుంది చెప్పు. మనవరాల పానం ఏమంటుంది? నన్ను పడేస్తారు బస్సు కూడా కింది మీదకి మంచిగా రాదు. పానం ఏమంటుంది? ఏమంటా పానం ఎక్కడ కూస్తుంది, జిమ్మ ఎటు కూస్తుంది, ఏ పార్టీ మీద కూస్తుంది? ఏమని చెప్పాలి, ఎటు చెప్పాలి? రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఓటు ఎక్కడ వేస్తావు? రేవంత్ రెడ్డికే వేస్తాం. స్వామి రంగ మోగుతుంది పో మా మనవరాలు. పిరా నువ్వేమనుకుంటావు పిరా? మేము రేవంత్ రెడ్డికే. ఎట్లా? జాబ్స్ మంచిగా చేస్తున్నాడు కదా, నిరుద్యోగులకు బెయిల్ చేస్తున్నాడు కొంచెం, అందుకని పావన పడ్డది. నువ్వేమనుకుంటున్నావు మనవరారా? ఏమనుకోలే అంతేనా? ఉంటలేరా మా మనవరాలు పని? చెప్పు, ఎడిపోతున్నావు? ఇంటికి పోతున్నాం. ఈ బస్సు పోగొడు పడేస్తే ఉండి ఇలా ఏమనిపిస్తుంది? మనం ఎడుగుతుంది జీవి ఇక్కడ ఎక్కడ రేపు ఎలక్షన్లు వస్తున్నాయి జూబ్లీ హిల్స్ లా. గారికి వేస్తాం ఓటు. అంతేనా? అవును. మరి ఎట్లా అంటే మాకు బస్సులు ఫ్రీగా పెట్టాడు, రేషన్ కార్డులు సన్నబియ్యం ఎత్తున్నాడు. ఇంకేంటి? మోతమో అవుతుందిగా. మీ ఎక్కడ మీద బోడబండ? ఎక్కడ మాదే శ్రీరామ్ నగర్. చెప్పమ్మా, ఏమంటుంది బాణం? రేపు మరి ఎలక్షన్లు వస్తుండే, చదువుకున్నా మరి ఆలోచన చేసి మరి ఎటుమలతో గాలి. నేను ఇంతవరకు ఓటు వేయలేదు ఎవరికి. ఇంకా రాలే నీకు ఓటు? అమ్మా అయితే నీతో మాకు సంబంధమే లేదు. నువ్వు చెప్పమ్మా. ఇంకేం అనుకోలే కదా. అనుకోలేదు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు వస్తున్నాయి, రోగ మీద కోడై కూస్తుంటే అంతా సోషల్ మీడియా ఎటు 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 జనాలు ఆలోచన చేస్తుంటే ఇంకా నువ్వు ఆలోచన కానీ ఉన్నావా? మరి అందరు ఎటా అంటారు అప్పటికి. సొంత నిర్ణయం తీసుకోండి. మంది మంది ఎటంటే కట్టేనా? మరి సంత నిర్ణయం అప్పటిదాకా చెప్పదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ రేపు ఏ పార్టీకి బలం ఉండకూడదు పోదంటావు? ఏమో మరి తెలంగాణకేమో. తెలంగాణ అంటే కేసీఆర్ కే. సరే, ఇక ఈ అమ్మాయి గిట్ట ఉంది. మరి ఎట్టెట్టుంది, ఏంది ఏం కథ? మరి రేపు మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుంది. మరి ఓట్ల పండుగ గాలి ఎటు మళ్ళీ పోతుంది, ఏమనుకుంటారు? వచ్చిపోయే గిరాకీ ఏమంటుంది? ఇటా అట ఎటు ఎటు మలుతుంది గాలి? ఏమో నీకు పానం మంచిగానే ఉంటది. నీ పానానికి ఏమైంది? నీకు ఇంకో పిల్లని కూడా చేసిన సంసారం చేస్తావు, కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్ రేపు ఎవరికి గెలవబోతున్నారు అంటున్నా? ఏమో ఎవరు గెలుస్తారు ఎవరికి తెలుసు, పబ్లిక్ ను బట్టి ఉంటుంది. అది నా ఒకంది కాదు కదా, అదే పబ్లిక్ ను ఉన్నది. మరి అట్లా గాలి ఎక్కువ ఏ పార్టీకి ఉంటుందా? టిఆర్ఎస్ కే ఉంది. అంతేనా? అవును ఆరామా. ఓ తల్లి, మరి ఓట్ల పండుగ రాబోతుంది, ఏమనుకుంటున్నారు? వచ్చిపోయే గిరాకీ ఏమంటుంది? గిరాకీలు అవుతున్నాయి. గిరాకీలు బాగానే అవుతుంది, నీ సంసారం బాగానే పుచ్చిపోతుంది, కానీ మరి జనాల సంసారం ఎట్లా? వాళ్ళు గాలి ఇటు మలుతుందా అటు మలుతుందా? ఏ పార్టీ గెలవబోతుంది? ఎవరికెరక అంతా నీ కాడికి రోజు 100 మంది వస్తారు అయిరి. ఏం పిరా? అంతేనా కాదా? ఏమంటారు జనాలు? మేము ఇంట్లోనే ఉంటాం మేము. అదేనమ్మా, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటావు, నువ్వు టిఆర్ఎస్ రావాలి మరి. అంతేనా? ఎందుకు టిఆర్ఎస్? ఎందుకంటే మరి ఈయన రేవంత్ రెడ్డి ఆడోళ్ళకు ఉచితంగా బస్సు పెట్టి బుర్ర ఉరుకుతారు. బస్సు పెడితే బస్సు ఎక్కుతున్నామా? అంతేనా? మరి లేడీస్ కు 2500 అన్నాడు, ఏది రాపిస్తే ఏమి లేవు. రైతు బంధు కూడా ఈసారి వేసారు కదా. ఎట్లా అమ్మో, అయితే పేనుకూరు లోపల వేనుకూరు ఏమో చేస్తాటే వీళ్ళు. మీదే ఊర్రా? గొడవడేనా? మరి ఎట్లా రేపు మరి ఓట్ల పండుగ వస్తుందిగా, మరి ఎట్లా చేస్తావు? పండుగ ఎట్లా చేస్తావా? గాలి ఎటు మలుపుతావు?
అమ్మని సాయిరంగం మొత్తం కట్టకట్టుకురుగా. అదే కాంగ్రెస్ మీ ఆడోళ్ళకు ఎంత రామశాఖని పని చేసింది. ఉచితంగా బస్సు పెడితే ఒకరే ఉరుకుతుర్రా బుర్ర బుర్రా. మేము వెళ్ళట్లేదు, మేము వాడట్లేదు బస్సు. అంతేనా? వామ్మో. ఓట పండుగ వస్తుందిగా, మరి గాలి ఎటు మలుతుంది, ఎటు మలుపుతున్నావు చెప్తారా? గాలి ఎటు మారుతుంది ఏం కథ అని మాకు చెప్పి మలుపుతారా? అందాదా నువ్వు ఎక్కడ మలుతుంది నీ జీవి? లోకం ఎటు మారితే గటే. అందా ఎక్కువ ఇక్కడ మరి సిద్దిపేట సిద్దిపేట ఇడవేచ్చం అంట ఇడవేచ్చం ఓటునా? మేము ఈయనే ఉంటాం. మరి ఇడ నుంచే నీకు ఓటు ఇక్కడ ఉందా అక్కడ ఉందా? ఇక్కడనే ఉంది, ఓ ఇక్కడనే ఉంది. మరి ఇక్కడ నుంచే మరి ఇక్కడ కేసీఆర్ కేసు రేపు మరి రేపు వస్తుంది ఓట్ల పండుగ మళ్ళీ చేస్తావు. ఏమో ఎట్లయితుంది. ఎందుకు అదే ఎందుకు ఓటున్నా ఆయన మీద అంత ప్రేమ ముట్టుకొస్తుంది ఓటున్నా? అంటే మా ఇష్టము. అగో మా ఊరు దగ్గర అయినా చిత్తమడక అయినా మా ఊరు దగ్గర అయినా మేము వేస్తాం. మేము ఇక్కడనే వేస్తాం, కేసీఆర్కే వేస్తాం. మా పార్టీ కేసీఆర్ పార్టీ. పేనుకోనే ఉన్నది. ఏమా ఓ ప్రియా ఎటు సంసారం బోరబండ సంసారమా? మరి పండుగ వస్తుందిగా ఓట్ల పండుగ ఎట్ట చేస్తావు? మగవాడివి గాలి ఎటు మలుపుతావు? మేము కేసీఆర్కి వేసాం, కేసీఆర్కి కట్ట కట్టుకోనే పోతుందేమే కథ. కాంగ్రెస్ వచ్చినాక నీకు ఏం సాయం చేయలేదు అప్పిరా? ఏం చేయలేదు, అదేరా ఏం సాయం చేయలేదు. కాంగ్రెస్ వేస్ట్ కాంగ్రెస్. నువ్వేమంటున్నావు పిరా? కరెక్ట్ అయింది చెప్పింది మాట. ఎట్టా ఎట్లా కాంగ్రెస్ వచ్చింది ఏం పని కాలేదు, కేసీఆర్ మంచిగా చేసిండు. నీ పెళ్ళ ఒకనే ఉరుకుతుందా బస్సులో బుర్ర బుర్ర? పోతే అయిపోయా ఏం తింటారు వంకాయలు. సన్న బియ్యం ఇస్తారా పిరా? బేకారు మొత్తం అది ఆయన చేసిన పని మొత్తం మంచిగా. ఏమా ఓ పిరా ఎవరు పిరా? ఓడబడా మరి ఇక్కడ తిరుగుతున్నావు? వచ్చిన మరి ఓట్ల పండుగ వస్తుంది, మరి గాలి ఏ పార్టీకి ఇక్కడ బలం ఎక్కువ ఉంది తాత? కారు ఎక్కువ ఉంది, కారు ఎక్కువ ఉంది, కారు ఎక్కువ ఉంది. పువ్వుకు చెయ్యికి లేదా? ఏం లేదు, ఏం లేదు, పడుకుంది. ఓ అమ్మా మోతమవుతుందిగా. ఏమా ఓ ప్రియా ఏమా ప్రియా ఒకటే తిరుగుతున్నావు రోడ్ల మీద, ఎక్కడ సంగతి? మా డ్యూటీ కాబట్టి మా బాబాయ్ కాలేజీకి పోయేది ఉన్నది, బ్యాంకులో అకౌంట్ తీపించుకుని కానీ వచ్చినాము. ఏ ముట్టికేం తిరగలేదు. అదే కానీ ఏదో పండుగ అవుతుందట, ఓట్ల పండుగ దగ్గరికి వచ్చిందట. ఓట్ల పండుగ బోనాల పండుగ ఈ కథ అవుతుంది. బోనాల పండుగ అయిపోగానే మరి ఓట్ల పండుగ సురు కాబోతుంది. ఏ చూపించు ఏమి నడుస్తుంది రాజకీయం అన్నానికి. మరి లేనప్పుడు ఆయన చచ్చిపోయింది అన్నప్పుడు ఆయన స్థానంలో వేరే వాళ్ళని పెట్టాలి కదా కంపల్సరీ. అది మన ధర్మం కూడా వాడుకోనికి. బలం ఏ పార్టీకి ఎక్కువ ఉందని చిన్నగా వెళ్ళా. ఓకే మీరు ఇప్పుడు వచ్చిండ్రు అయితే ఏం లేదు, నడుస్తూనే ఉంటది రాజకీయం అన్నాక అటు ఇటు అయితే ఉంటది. గాడి ఎటు మలుతుంది ఓటునా? మరి ఇక ఏం మరి కాంగ్రెస్ దిక్కు అంటారు, మరి ఎట్లా నడుస్తుందో ఏమో చెప్పలేము. ఇక అరే అట్లా సపోర్టింగ్ ఏం చేయట్లేదు నేను. విన్నావా? ఇప్పుడు ఏంటంటే నిన్నటి వరకు ఒక ఆమె వచ్చింది, ఈ రేపు ఇంకోటి వస్తాడు. ఎవరు ఏందనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. ఇప్పుడు నిన్న రామ్లమ్మ వచ్చింది, ఆమె అంతా ఆమె చెప్పింది, మేడం చెప్పి పోయింది. రేపు ఇంకోసారి వస్తాడు, ఎవరు వస్తారో తెలియదు. నడుస్తూ ఉంటుంది రాజకీయం. చూపించిన రేపు గెలిచే అభ్యర్థి ఏ పార్టీ అంటావు? నా మ్యాక్సిమం అయితే మరి ఇక రూలింగ్ పార్టీలు అంటే రూలింగ్ పార్టీ నడుస్తుంది, అంతే తప్ప ఇంకేం లేదు. అక్కడ రూలింగ్ పార్టీ ఉంటుంది. ఇవా ఎట్లా చేస్తావు మన తాత? పండుగ అవుతుంది, ఓట్ల పండుగ. ఓట్ల పండుగ వస్తుంది పిల్ల. మళ్ళా ఇది చెవులు పెట్టుకుంది తమాషగా పిల్లతో మాట్లాడుతుంది అట్టుంది.
పిల్ల మీద ఉంటుందా సోయి తాత మీదకి ఏమైనా మళ్తుందా? ఏ తాత మీద మళ్తారు, ఎందుకు మదలు? కోయిల తామ పడది ఏమి లేదు కానీ ఇక మరి జూబిల్స్ లో మన మాగంటి గోపిన చచ్చిపోయా తాత. అవును. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలనేది కథ నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు జూబిల్స్ చుట్టే తిరుగుతుంది. గాలి ఎటు మళ్ళీ అంటావు? మనమైతే బీజేపీకే. అమ్మా అంతే. ఉందా బీజేపీకి బలం ఉందా? లేకపోయినా ఉండకపోయినా బీజేపీయే. ఎవరు ఎవరు ఎవరి పేరు వెళ్తుంది తాత? ఎవరి ఇక్కడ ఎవరు బీజేపీలో ఎవరి పేరు వెళ్తుంది బయటికి? మన పేరు కూడా అంత తెలియదు, ఆయన పేరు ఇంకో ఉంది. మొత్తానికి అయితే పార్టీ అయితే బీజేపీ అని అంతే. కట్టర్ హిందూ అంటే అంతే, బీజేపీయే మనం. అమ్మో కోయిలా మంచిగా పేనుకోనే ఉంది. అతని కోడల దగ్గర అరిగిపోతున్నావు ఏం లేదంటే ఏం చెప్పబా? ఎక్కడ మన ఏరియా రేమత్ నగర్ కోయిలావా? మరి ఎడ చేస్తావు తాత పండుగ? ఓట్ల పండుగ ఎడ చేస్తావు? ఏం పండుగ? ఓట్ల పండుగ పిల్ల. ఓట్ల పండుగనా? ఓట్ల పండుగ బోనాల పండుగ ఏమో ఆదుకుంటది. ఇక ఓట్ల పండుగ అయితే అది మరి జూబిల్స్ రేపు గెలవబోయే పార్టీ ఏదంటావు తాత? ఏమో కాంగ్రెస్ అంటున్నారు కదా, పబ్లిక్ అంటున్నారు. ఎన్నో మాట్లాడు నడుస్తున్నది, కాంగ్రెస్ అంటున్నారు. ఒప్పటి నుంచి పప్పు కాస్తున్నావు ఏంది సకదానమా? ఎట్లా చేస్తావు మరి పండుగ? పండుగ ఎట్లా చేస్తావు? చేస్తాం. బోనాల పండుగ అయిపోయిందా? అయిపోయింది నిన్ననే మొన్ననే అతను చేసాం. మరి ఓట్ల పండుగ ఎట్లా చేస్తావు? చేద్దాం, అది కూడా పెద్ద పండగ మనకు. మరి తాత ఈ జూబిల్స్ ఇప్పుడు రేపు గెలవాలంటే మరి ఎట్లా ఏంది ఏం కదా? 50% ఖర్చు పెట్టాలి. పైసలు ఖర్చు పెట్టా ఏ పార్టీ గెలుస్తుంది అంటావు జూబిల్స్ లో? ఇప్పుడు అవి మనం ఎట్లా చెప్పగలుగుతాము? మొగోడివి నీకు అంత లోక జ్ఞానం ఉండదు. ఎట్లా చేస్తారు? మంచి ఇల్లు ఏం చెప్పలేము కదా మనము. అంత నీకెటు మాత్రం జిమ్మా కాంగ్రెస్ అనిపిస్తుంది ఇప్పుడైతే. అంతేనా? రెండింటి మధ్యనే ఉంటుందిగా పంచాది. బీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్. అంతేనా? అంతే. బీజేపీకి ఛాన్స్ లేదంతా. అంతేనా? చూసిన ఆరులో ఉరుకులో పెడుతుంది కథ. చెప్తా ఎంత పిల్ల పండు? ఒకదానికే ఉందా? ఈ గంపకు ఉందా? తాళకి ఏమైనా తక్కువ ఉందా? అంతేనా తాళకు కూడా? అమ్మ ఇంత రామశాఖని కూడా అని అన్యాయం పాడైపోను. తాత గోసి కట్టుకొని ఊరు తిరిగి ప్రజాసేవ చేస్తుంటే తాత కూడా నువ్వు గట్టిగా తిప్పుతా ధర. తాతకేం తిప్పవా? చేస్తున్నావు నేనా? నువ్వు చూస్తలేవా మగోడివి? నీ ఆడకాడికి ఏమైనా నొల్లి పుడితే, పంచాయతీ పుడితే, లేకపోతే నీ ఆడకాడికి ఏమైనా సమస్య ఉంటే తాత గిట్లా అంటే వచ్చి అధికారులతో మాట్లాడి తశ్వ చేస్తుంటే ఇంకా ఏం కావాలి మగోడా నీకు? నాకు కావాలేది చాలా ఉంది. ఏంటది? చాలా ఉంది నాకు కావాలేది. ఆశ ఏడుకుంది నీకు. ఇంకా ఏం కావాలన్నా ఏది కావాలన్నా ఏది తిన్నా ఆగది, ఏది కావాలన్నా ఆశ తీరది. ఏం తాత చెప్పన్నా? మరి ఇప్పుడు పండుగ వస్తుంది, ఓట్ల పండుగ. ఏమో తాత ఇక ఛాయ్ చదవకుండా ఇప్పేది అయినా కానీ ఓట్ల పండుగ వస్తుంది. సర్వే చేస్తున్నా. జూబిల్స్ రేపు గెలిచే మగోడు వాళ్ళని. ఎవరికి గెలిపిస్తావు రేపు? ఎవరు గెలుస్తాడో ఏమో. అన్ని ఏ పార్టీకి బలం ఉంది పిల్ల? బలం అంటే ఇప్పుడు టిఆర్ఎస్ ఉంది. చెప్తా నువ్వేమంటావు? నీకని మళ్తుంది జిమ్మా. నవీన్ యాదవ్. అమ్మా ఉందా కోళ్ళ పలుకుబడి ఉందా? ఉందా మన జూబ్లీస్ లో అయినా. తాత ఒక మాట అంటారు, ఇప్పుడు మైనార్టీల ఓట్లు ఎటు మళ్తే అటే గెలుపంటారు, నిజమేనా? కానీ 2-3 సార్లు నిలబడినా కదా నవీన్ అన్న యూత్. ఇక కంపల్సరీ టైంలో కంపల్సరీ నవీన్ అన్న రావాల్సిందే. ఆయన వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కు బీజేపీకి బలం లేదంటావా జూబిల్స్ లో? ముందు టీచర్ ఉన్నప్పుడు ఉండే కాంగ్రెస్ లో. ఎప్పుడైతే కాంగ్రెస్ పోయిండో టీచర్ పోయిన తర్వాత జూబ్లీస్ లో ఏం డెవలప్ లేదు, అదే ఉంది, అదే ప్రభుత్వం ఉంది, అదే కానీ ఎంత కూడా అసలు డెవలప్మెంట్ లేదు.
ఇప్పుడు కూడా మన జుబ్లీస్లా ఏయ్ ఒక్కటి కూడా డెవలప్మెంట్ పని లేదు. పడుకుందా మొత్తమే అంతా మొత్తం పడుకుంది. మళ్ళా ఏం చెప్పు, అప్పుడు ఉన్నదే మొత్తం ఇప్పుడు. మరి ఇప్పుడు నిలబెడతాను ఎవరు ఆయన నవీన్ రావాలి, అంతేనా? నవీన్ రావాలి. సరే ఇక ఈ గోయిలాగా అమ్మాయికి ఇట్లా ఉంది. ఇంకా లోపలికి పోతా మరి ఇక త్వరలాల బొరలాల గాలిస్తా ఏమంటారు ఏ కదా చూస్తూనే ఉంటారు. మన ఏం నేను సంసారం జూబీ సంసారం కిందికా మీదికా? మరి కిందికేదవుతుంది మీదికేదవుతుంది? ఏ పార్టీకి ప్రచారం ఉంది? పలుకుబడి ఎవరిది కొట్లాడుతుంది? ఎవరు నడుస్తుంది జూబీస్ లా? కాంగ్రెస్. ఎట్టా పథకాలు అన్ని పండుకుంటున్నాయట, పూర్తి స్థాయిలో పోతలేవట, నిజమేనా? పథకాలు పండుకుంటున్నాయి కానీ రూలింగ్ లో కాంగ్రెస్ ఉంది. ఇక పబ్లిక్ కాంగ్రెస్ కే ఇస్తుంది ఓటు. ఓహో ఈ మొగోడు ఇట్ట తిప్పుతుండే గంటే అట్టంటావు. అయితే టీఆర్ఎస్ కి గెలిచిన వాడు కాంగ్రెస్ కి వెళ్తాడు మళ్ళా. అంతేనా? అంతే మళ్ళా. ఓహో ఏం పని చేస్తుంది కోయిలాగా? నేను ఏసీ పని చేస్తా. ఏసీ. అమ్మో అయితే దీనికన్నా పైసలు బాగుంటాయి. చెప్తా నీకటి మాత్రం జిమ్మా తెలుగు రాదా? कौन सा हमारे ज्यादा इधर जो भी उसमें भाई बोले ना कांग्रेस. कांग्रेस है ना, कांग्रेस. अंतेना? हाँ केसीआर नहीं है ना? केसीआर आता है. बीजेपी कहाँ है? बीजेपी वो पिల్లగా ఒక మాట చెప్పు. ఇప్పుడు జూబిలీస్ లా పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుందా? ఆయన చెప్పు పిల్లగా. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది. ఈయన చెప్పు ఆ ముచ్చట. ఆయనకు రాదు, తెలుగు రాదు. అందుకనే నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. अब यहाँ कंपटीशन बीजेपी में कांग्रेस में है ना, कांग्रेस में टीआरएस में पूछ रहे हो? यहाँ पर मेरे को तो नहीं मालूम उसका, यहाँ का नहीं मालूम मेरे को. मैं यहाँ का नहीं हूँ. ఇది మరి పోయిన పైన ఇదిగా పోయిన పైన కోయగా ఇది भाई टीआरएस कांग्रेस कहते हैं. टीआरएस कांग्रेस, एमआईएम आती है, बीजेपी एमआईएम, टीआरएस कांग्रेस, 4 कंपटीशन. లోపలికి వెళ్ళి జర్ర ఇసుంట గుంజుకొచ్చిన మూదారేసి మరి ఇది ఏం చెప్తుంది చెప్పినా? నాది కర్ణాటక. మరి పట్నాల వంతులో మొగోనివి. పట్టణం అంటే ఇక్కడ ఇక్కడ అండవేసినావిగా పని చేయడానికి వచ్చిన. పెళ్ళాన్ని చేసుకున్నావా? లేదు ఇంకా లేదు ఇంకా లగ కాలే. లేదు అవ్వలేదు. సరే మరి కర్ణాటకలో ఎట్టేటు సంవత్సరం కాంగ్రెస్ వాళ్ళది మంచిగా ఉందా? సిద్ధరామయ్యది మొత్తం స్కామ్ కర్ణాటకలో అయితే. ఎట్లా? మొత్తం ఫ్రీ ఇస్తా అని చెప్పేసి మొత్తం అన్ని ఉల్టా పల్టా పనులు. అమ్మా పడుకుందా? మొత్తం ఉల్టా. మరి ఇప్పుడు తెలంగాణలో వచ్చిపోయే గిరాకీ శివన ఏం పడుతుంది నీకు ముచ్చట్లు? కర్ణాటకలో ఏం చేస్తారు అది ఇక్కడ కూడా ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ అన్ని ఫ్రీ. ఫస్ట్ కర్ణాటకలో బస్ ఫ్రీ ఇచ్చినారు కదా, మళ్ళీ ఇక్కడ కూడా సెకండ్ తర్వాత ఇక్కడ కూడా అదే చేశారు ప్లాన్. ఫ్రీ ఇప్పుడు నీ పెళ్ళాన్ని తీసుకురా ఉగునా పోతుంది బస్సులో టికెట్ ఉండదు. ఫ్రీ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఫ్రీ? అవసరం ఉందా మనకి? పబ్లిక్ కి అవసరం లేదు మనకి. మరి ఏం కావాలి? మనకు పని చేసుకోవాలి. ఎవరి వాళ్ళు చూసి ఓటు వేయాలి. ఫ్రీ ఇస్తారని నమ్మరాదు ఎవరికి. అట్టనా? కోల్జాగా చాలా చిత్రమాడిదేనే ఇదే. ఏమో అనుకున్నా కర్ణాటక కోల్జాగా కంచు కూడా కోల్జాగే. మళ్ళీ కరెంట్ బిల్లు ఫ్రీ ఇస్తారు కదా, ఫ్రీ ఇవ్వట్లేదు. పర్సెంటేజ్ ఎక్కువ చేసినారు. 30 వచ్చేది 60 వస్తుంది. అది తెలియట్లేదు పబ్లిక్ ఎవరికి. పర్సెంటేజ్ ఎక్కువ చేసినారు. ఎంత ట్యాక్స్ కూడా డబల్ అయింది కదా, ఎవరికి తెలియదు. మనకు కూడా అంత ఉందట. అయితే మొత్తం లోపల స్కామ్ అన్న. ఫ్రీ ఇస్తారని చెప్పేస్తారు, మొత్తం స్కామ్ అది. పబ్లిక్ నమ్మేళ్ళు తెలిసిన వాళ్ళు నమ్మట్లేదు ఎవరు. ఇక్కడ కూడా అదే ప్లాన్, సేమ్ ప్లాన్ ఇక్కడే ఓడిస్తున్నారు తెలంగాణలో. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రాలో ఫుల్ ఫేమస్. మన కర్ణాటక ఫుల్ ఆయన బట్టి మనం. నాకంటే ఎక్కువ ఉందా పవన్ కళ్యాణ్ పలుకుబడి? నాకంటే ఎక్కువ ఉందా పవన్ కళ్యాణ్ పలుకుబడి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మొత్తం కర్ణాటకలో అని చెప్తున్నారు. ఆడు మంచి మనిషి. ఎగిట కూడా అంతా నీదే కదా? నాది అనంతపురం సార్. అంటే ఆంధ్ర అక్కడే ఉంది ఓటు నాది. ఆంధ్ర అనంతపురం. నువ్వు అనంతపురం మోగోదిమేనా? రాయలసీమ. మరి పట్నంలో బోరబండలు అన్నవి నువ్వు? బోరబండలో ఉన్నా సార్. ఇక్కడ పని చేస్తే బోరబండలు అంట. సంసారం ఇటే ఉన్నది. ఓటు మాత్రం అక్కడ ఉంది. అక్కడే రాయలసీమ ఆంధ్ర.
ఎట్టుంది ఆంధ్రలో నారచంద్రయ్య వచ్చినాక జర తావన పడ్డదా పానం బాగుంది సార్. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది సార్. మంచిగా ఉందా బాగుంది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది. మరి అందరినీ ఉరుకులో పెట్టించి ఏదో కేసు అపాలు చేస్తున్నాడట నారచంద్రయ్య. తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది సార్. అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. అక్రమ కేసులు పెడుతున్నాడట వైసీపీ వాళ్ళ మీద. అంత ప్రూఫ్ ఏం లేదు. చాలా బాగుంది. అక్కడ పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా బాగుంది. నెక్స్ట్ కూడా పరిపాలన ఖచ్చితంగా తెలుగుదేశమే. మళ్ళీ పక్క పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. తెలంగాణ నిద్ర పోలే ఆ మొగోడు ఆవలిస్తుండు పడుకొని ఇప్పుడే లేచిన. తెలంగాణ ఏం చేసావు మూట కొంచెమా మూట కొంచెమా తెలంగాణ మనమడా ఏం చేయ మరి అడపడు ఊరుకుంటున్నా కానీ మార్కెట్ బాగు మరే కానీ ఇది ఎట్టట్టుంది జూబిల్స్ లా గాడి ఎడుమల పోతుంది తాత. జూబ్లీసా గోపీనాథ్ మేము మాది జూబ్లీస్ రాదు కదా. మాకి ఎక్కడ వస్తుంది రంగారెడ్డి వస్తుంది. రంగారెడ్డి మొగోడివా మరి పట్నం వచ్చిన మొగోడివి. పట్నం మా దోస్తుని కలవనికి వచ్చిన. బోనాల పండుగ ఏమా పిలా ఏమంటారు మా మనవరాళ్ళు పైలం సిటీలో ఉంటాడు మా దోస్తు. ఏడు మీ దోస్తు ఉన్నాడు ఇక్కడ. రావా వేరు పాడుకోవు పిలుస్తుండు తాత పెద్ద మరి మొగోడు రంగారెడ్డికి వెళ్ళి వచ్చిందట నేను చూస్తాను. మరి ఏం తెచ్చాము ఇయ్యారా మొగోడికి? తెలుగు రాదు మనకి. తెలుగు రాదు. హిందీ మాట్లాడు. హిందీ మొగోడివా? అయితే వీళ్ళిద్దరికే పెడతా. చూడరా ఇప్పుడు మీ ఇద్దరికే పెడతా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నేను అడిగింది ఆయనకు నువ్వు హిందీలో చెప్పాలి. మళ్ళీ ఆయన హిందీలో ఏం చెప్పిండో నువ్వు నాకు చెప్పాలి. ఇద్దరికే పెట్టిన మీటింగ్ మరి సీతాంగా జర రావు మొగోడా. ఇప్పుడు ఓపిరా చెప్పు. జూబిలీస్ లో మాగంటి గోపినాథ్ చచ్చిపోయిండు. ఎమ్మెల్యే ఉండే ఆయన. మరి ఇప్పుడు ఉప ఎన్నికలు పెట్టాలనేది ఎలక్షన్ సంఘం వాళ్ళు చూస్తున్నారు. మరి ఇప్పుడు అన్ని బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎర్రజెండోళ్ళు అందరు గుమ్మాచాక ఇప్పుడు దీని మీద బాగా కన్ను పెట్టిర్రు. ఇప్పుడు బలం దేనికి పెరిగాను మాదంటే మాది బలం మాదంటే మాదే అని వీళ్ళు డప్పు కొడుతున్నారు పార్టీలో. ఇంతకు ఇక్కడ దేనికి బలం ఉంది అనేది ఇప్పుడు ఈ కోళ్ళను అడగాలి. చెప్పు. अभी लोग क्या बोल रहे हैं मालूम है? वो टीआरएस टीडीपी गोपीनाथ है ना, गोपीनाथ मर गया ना. अब अपने क्या बोलते ये చచ్చిపోయి కదా మాకంటే గోపీనాథ్ చచ్చిపోయి కదా. ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళా ఫిర్ ఎలక్షన్ आ रहे थे. अब इलेक्शन में कोसी पार्टी आती एक को एक लड़ ले रहे कहते वहाँ. गंपा गुत्ता उठाते ना अपन ऐसा लड़ ले रहे वहाँ पर. तो कोसी पार्टी आती बोलो बोल रहे. बात ही देखिए पब्लिक के ऊपर रहता. जिसको भी वोट डाल के जीता पब्लिक को मालूम रहता. जिसको सही ईमानदारी से कर कोसी पार्टी अच्छा काम करी. तो छरी तो कांग्रेस अच्छा काम करी. कांग्रेस अच्छा काम करी. बीजेपी अच्छा काम करी. टीआरएस से बड़ी पार्टी अच्छी है लेकिन क्या करते पब्लिक टीआरएस को तो हरा दी. अब कांग्रेस పబ్లిక్ ఏమంటుందంటే టీఆర్ఎస్ కి రానియలే పబ్లిక్ చేసింది ఊర్ల సైడ్. ఇక్కడ అంటే వచ్చింది టీఆర్ఎస్ అంటుండు. సరే కానీ ఇప్పుడు ఈ మొగోనికి జిమ్మా ఎటు కొట్లాడుతుందో అడుగు జరా. कोसी पार्टी अच्छा लड़ने वाली है. तो फिलहाल टीआरएस ही आगे भी टीआरएस ही जाना. आगे వచ్చే भी మళ్ళీ వచ్చే भी టీఆర్ఎస్ వస్తుంది. ఈయనకు కారు మీద జిమ్మా వస్తుంది అట్లా. జై తెలంగాణ. तेलंगाना జై తెలంగాణ. तेलंगाना हाथ नहीं लगाना. तेलंगाना का झंडा पकड़ के टीआरएस पार्टी నేను भी टीआरएस पार्टी ने అంతేనా పోతావు జై తెలంగాణ. మొగోడు కడపోతాడు కాదు పిరా. ఇప్పుడు మరి ఓట పండుగ రాబోతుంటే బలం దేని పుంతి చూపిస్తుంది అని తిరుగుతున్నా. నువ్వేమంటావు? నీకు దేని మీద కొట్లాడుతుంది జిమ్మా? మనకంతా ఐడియా లేదు. ఏ పని చేస్తావు నువ్వు? హోటల్ ఉంది. హోటల్ టిఫిన్ సెంటర్. ఓహో రోజు కండ చూస్తావు లక్ష్మక్కలు. దేవుని దేవుని చెప్పుడే బాగుపడాలి తాత. ఎప్పుడే మందు తాగుతున్నా ఫస్ట్ మానేసుకున్న అన్ని 2 సంవత్సరాలు అన్ని పని చేసి పని మీద పడ్డావు. 2 సంవత్సరం అయితే దుడివాడ సోఫా తీసి పెట్టిండు మా తాత. ఇక ఇప్పుడు తమాషి హోటల్ పెట్టుకొని రామసకలంగా పట్టాల బతుకుతుండు. ఎక్కడ తాత మనది? మనది నారాయణఖేడ్ మొగోదివా. ఇక పట్టణంలో అండ పెట్టినావు. లగ్గం అయిందా? పిల్ల కావాలా? లగ్గం అయిందా? పిల్లలు ఎంతమంది? కొడుకు కూతురు. ఇక చాలుతీ. ఇక మళ్ళీ ఏం బుట్టి మళ్ళీ ఈ రోజులలో ఏం చేస్తాం? ఆపేసినాం. ఎప్పుడో పెద్దగా
పిల్లలు రాకుండా చేసుకున్నావు ఆపరేషన్? పెద్ద కాలేజ్ చేస్తారు పిల్లలు. సరే సరే తాత. ఎవరు ప్యా నా ఊరు గజ్వేల్. ఇది గజ్వేల్ కోయిలాగా అయితే ఇక దీనికి మరి పట్నం వచ్చినా మొగోనివి వచ్చినా ఇట్లనే చిన్నప్పటి సంది ఇక్కడనే వచ్చినా. ఓటు ఇక్కడ ఉందా అక్కడ ఉందా? అక్కడనే ఉంది. అక్కడే ఉందా? అక్కడనే ఉంది. ఎట్టుంది మరి మీ గజ్వేల్ రాజు బయటకు వస్తుండా బైక్ అనే పండుకుంటుండా? ఏదో వస్తుండు పోతుండు వస్తా ఉంటాడు పోతా ఉంటాడు. తిరుగుతుండా మీ నియోజకవర్గం? తిరుగుతారు మొత్తం తిరుగుతాడు. ఎందుకు తిరిగారు? ఎక్కడ పోతా ఇంకేం వెళ్తే శుద్ధులు చూస్తూనే ఉండరు. ఏం నేను పానం పానం ఏమంటుంది? అచ్చా 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 మస్తే. మరి రేపు పండుగ రాబోతుంది, ఓట పండుగ. ఇప్పుడు ఇంకా 2 నెలలు ఉంది. ఇంకా 2 నెలలు ఉంది కదా. అమ్మా దీనికి అన్నేరికే చూస్తే బిసి ఉంది కానీ దీనికి అన్నేరికే మొత్తం చదివింది. తాత మరి ఇప్పుడు దేనికి ఉంది ప్రజల పలుకుబడి చూపించరా? ఎవరు గెలిస్తే వాళ్ళే. అమ్మా ఎంత రాయరాకుల మారింది ఇది. చిన్నసన్నది ఏం కాదు ఇది. కాదు పిరా బలం ఎక్కువ దేనికి ఉంది? ఎవరికి చెప్పలేము. ఎవరు గెలిస్తే వాడే. అది అందరికి ఎరికైనా లోకం మీద. ఇక నువ్వేం చెప్పేది మగోని వాడా? ఏం పిరా ఎవరు గెలిస్తే వాడే కూర్చుంటాడు. నువ్వు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నావు మగోని? అదే ఎవరు గెలిస్తే వానికే. ఎవరు గెలుస్తానుకో వానికి వేసి అనుకున్నాలి. అదే పిరా ఎవరు గెలుస్తా అంటే చెట్ట మీద ఇస్తారు కూడా ఎట్లా? నేను గిట్లా అనుకుంటున్నా, గీ కథ నడుస్తుంది, గీనకు బలం ఉందని చెప్పొచ్చు కదా. ఇట్లా మీదనే కుట్టాలి మరి ఈ పొద్దు రేపు కదా. అట్లుంటది. బలం జర్ర ఎక్కువ దేనికి కొడుతుంది తాత? చెప్పలేము ఇక. కాంగ్రెస్ ఉంది. అంటే ఏ పార్టీ మధ్యలో ఉంటది పోటీ? ఎంఐఎం ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. తెలంగాణ అయితే వాయే. ఇక చెప్పలేము. 3 ఎవరు వస్తారు వచ్చిందాకా చెప్పలేము. ఎక్కువ మొగ్గరి కొడుతుందని. అదే కాంగ్రెస్ ఇంకేది ఉన్నది దాని పార్టీ కదా. అదే వస్తుంది. సీట్ మీద ఉన్నాడే వాడు. వేరే వాళ్ళకి వేస్తే వేరే వాళ్ళు పని చేయలేరు కదా. వీడేం చేస్తుండని. అదే 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 పట్నమేనా? పట్నం బోరబండేనా? ఏం పని చేస్తావు? మేము ఎలక్ట్రీషియన్. తాత మరి ఇప్పుడు బలం దేనికి ఉందే బోరబండరా? చూపిస్తున్నా రేపు ఎవరికి గెలవబోతున్నారు, ఏ పార్టీకి ప్రచారం ఉంది? పార్టీ జీతనే के बाद मालूम होता साहब कौन जीतता अभी. ఇప్పటిదాకా తెలుగు గుద్దింది, మళ్ళీ హిందీలో పడ్డది. ఇక నేను ఏం చేయాలి? దీనికి అన్నేసే కథలు. తెలంగాణ ఉండాలి అంటే తెలుగు హిందీ అన్ని రావాలి. అంతే అంతే అంతే. సరే కానీ మరి ఇప్పుడు అందాదా ఇటు అటు బొరలాడుతున్నాయి. అది ఏది ఏది చేరేను, ఏది మునిగేను? ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. అందాదా అందాజా అటు ఇటు గాలి. అందాజా అంటే టీఆర్ఎస్ అంతేనా? అంతే. పక్క ఎక్కడికి కోడిలాగలు చేపల పొడి కోడి ఉంది. అంతేనా? రేవంత్ రెడ్డి అన్నీ ఇస్తాడు. ఏది ఇచ్చాడు? ఏది ఒక పక్కన ఫ్రీ పెట్టడం గ్యాస్ లేదు, ఏం లేదు, అన్ని ఇస్తాడు. ఓడికిస్తాడు, ఒక్కరికి ఇస్తాడు. మన పేరు ఏమా ఓ తాత చెట్టు సంసారం కోడిలాగలు ఆయమైనా కోడిలాగలే ఉన్నాయి కదా ఇంట్లో. పెద్ద పెద్ద ఉన్నాయి. అంత నిమ్మలమే తాత. ఏదో మరి పండుగ ఓట్ల పండుగ దగ్గరికి వస్తుంటే జూబిల్స్లా మాగంటి గోపీనాథ్ కాలం చేసిరి. మరి దేనికి బలం పెరుగుతుంది. ఎవరు వటకు వాళ్ళు సంకర గుర్తుకుంటారు. మేమే గెలుస్తాం జూబిల్స్ మునగాళ్ళం మేమే అని ఎవరు వటకాలు అనుకుంటారు తాత. ఇక మరి జనాలు ఏమనుకుంటారు? అసలు కథ ఇదా. జనాలు ఎవరిని కోరుకుంటే గానే మవ్వోడు మునగాడు. అంతేనా కాదా? అందుకనే మరి నీ షాప్కి వచ్చిన నీ కాడికి 4 వస్తారు కాబట్టి గుసగుస ఏం నడుస్తుంది, ఏం చెప్తావు? జూబిల్స్లో ఏ పార్టీకి బలం పెరిగింది? ఇప్పుడైతే మళ్ళా మన ఎమ్మెల్యే సాబ్ ఉన్నారు కదా, మన మాగంటి గోపీనాథ్, వాళ్ళ భార్యనే గెలుస్తుంది. మళ్ళా ఆమెనే వస్తుంది. మళ్ళా అభిమానం లెక్క ఆమెకి వేయాలా కంపల్సరీ. ఆమెనే వస్తుంది. ఉంది కంపల్సరీ ఆమెనే గెలుస్తుంది పక్క.
అందరికి ఎరికేనా కొంతమంది గుర్తుపడతలేరు అని అంటున్నారు. చాలా మంది గుర్తుపట్టరు కానీ ఆమె ఒక్కసారి రౌండ్ అప్ కి వెళ్తే బయటికి వెళ్తే ఆమె గెలిపిద్దామని గుసగుస నడుస్తుందా? నడుస్తుంది నువ్వేమంటావు పిల్లగా? ఆమె గెలుస్తుంది ఆమె గెలుస్తుంది పక్కా 100% ఆమె గెలుస్తుంది. ముగ్గు తెలియదట ముఖం తెలియదట జనాలు మరి ఎట్లా నేస్తారు ఓట్లు? అభిమానం ఎమ్మెల్యే అభిమానం భర్త అభిమానం మీద ఓట్లేస్తారు. మాగంటి గోపినాథ్ పలుకుబడి ఇంకా ఉన్నది అన్నట్టు. అయితే ఆయన అభిమానులు ఇంకా ఉన్నారు. నువ్వేమంటావు పిల్ల? చెప్పింది కదా వాళ్ళు అంతే కదా. వాళ్ళు చెప్తా నువ్వు చెప్పవా అమ్మగోరి? నేనే చెప్తా. ఇంకా కాంగ్రెస్ కూడా వ్యతిరేకం ఉన్నది కాబట్టి 100% వ్యతిరేకము. మీ ఇల్లు గల్లా పోతలేదా బుర్ర బస్సులా? బుర్ర అయినా కానీ మళ్ళా టీఆర్ఎస్ రావచ్చు అనుకుంటున్నాం మేమైతే. ఎక్కడ పోయి ఉచిత పథకాలు 200 యూనిట్లకు ఉచిత కరెంటు, ఆడోళ్లకు ఉచిత బస్సు, సన్న బియ్యము, రేషన్ కార్డులు, రైతు భరోసా. నిన్న మొన్న రైతు భరోసా కూడా టింగా మోగే వచ్చినాయి మోగినాయి కానీ దానంతా ఈ డెవలప్మెంట్ అయితే లేదు ఇప్పుడు. డెవలప్మెంట్ మూడేళ్ళ పొద్దుంది కాబట్టి మరి చేస్తాడో ఏమో. మన ఉరుకులో పెడితే అయితే పని అది ఏమో చెప్పలేము మనం కానీ ఇప్పటికైతే డెవలప్మెంట్ లేదు, అంత దిగిపోయింది. హైడ్రా అంటని చెప్పి హైడ్రా ఇల్లు కూడా కొట్టడము, సిటీలో కూడా బిజినెస్ కూడా తగ్గిపోయింది. పెద్ద మనిషి తగ్గిపోయింది. लगन अయిందా? शादी हो गया? नहीं काहे को? ये छोटी है ना, क्यों होती शादी? అమ్మో ఇక ఈ బుడ్డ మొల్లాట ఇంకా మిస్సాలు వచ్చి గడ్డం వచ్చింది ఇంకా బుడ్డ మొల్లి షోటి ఆట షోటి ఈ కోడిలా నడుదా అంటట్టుంది మాట్లాడుతుంది. ఎవరు పిల్ల? ఇట్లా ఇచ్చా లోపల ఈ సౌత్ అయిన పిల్లలే సందర్భంతదే ఇట్లా రాదు పిల్ల మొగోని కావా ఎట్లా మరి గట్ట మరి దాచుకుంటావు ఎట్లా ఈ జూబ్లీ సార్ రేపు బలం దేని పెరగబోతుంది? ఏం గెలవబోతుంది మాకు అర్థమవుతున్నది. ఇదే స్టిల్ పని చేస్తాము అంతే, ఏదొచ్చే తెలియదు. అంతా మరి నువ్వు ఎక్కడేద్దాం అనుకుంటున్నావు ఓటు? ఏ పార్టీ గెలవబోతుంది? ఇప్పుడు వచ్చే పార్టీకి వేయాలి, ఏ పార్టీ సాది. అదే పిల్ల నువ్వు ఏమనుకుంటున్నావు? బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎర్రజెండా చూస్తున్నాం. మా టీఆర్ఎస్ అనుకుంటున్నారా మీ దోస్తులు అందరూ? అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తే బాగుంటది, మాకు పెన్షన్ వస్తుంది. మరి మాకు జర అన్ని ఇప్పుడు పెన్షన్ వస్తలేదా? ఏడ పెన్షన్ ఇప్పుడు 60 ఉన్నా నేను లేదు, పెన్షన్ లేదు, ఏం లేదు. మొన్న ప్రజాపాలన నువ్వు దరఖాస్తు పెట్టుకోలే? పెట్టినారు, అన్ని ఫెయిల్ అయినాయి. ఏది రాకొచ్చింది? పండుకున్నాయా? కరెంట్ బిల్లు పిరి అంటారు, నల్లా పిరి అంటారు, గ్యాస్ అంటారు, యాది లేదు. చెప్పుడు అని ఏ చేసుడు ఏం లేదు, ఏం లేదు. అంతే పట్టుకొని నిలవాలి, చూసుకొని మురవాలి. ఫ్రీ నడిపిస్తాడు, సన్న బియ్యం ఇస్తారు అంతే. సన్న బియ్యం ఇస్తాడు మెత్తగా అవుతుంది అన్నం. ఆ సన్న బియ్యం కానీ దొడ్డు బియ్యం అనుకోవడానికి వాళ్ళకి ఏం చేసేది తెలియదు. సన్నగా దొడ్డు బియ్యం ఎమ్మెల్యేలు మంత్రులు పోయి ఇంటికాడ బువ్వ తినకుండా మందిలో పూట తిండి ఇంద్రామోహన్లే వణికిస్తాడు, ఎక్కడ ఇస్తాడు? ఒక్కరికి ఇస్తే అయిపోయానా? మిగతా వాళ్ళు పోనే అదే లబ్ధిదారులకు అందరికి ఇస్తాం అంటారు. అసలు ఉన్నోనికి ఏది ఇస్తాడు? నేను లేనోనికి గరీబ్ వాళ్ళకు ఏం లేదు. కథ ఎక్కడో తిరుగుతుందేవే. ఏమై పిల్ల ఓహో ఏం చేస్తా చిన్నగా వస్తున్నా. సంసారం పెట్టుది పిరా. 3 పువ్వులు 6 కాయలా? మంచిగా ఉందా మీ ఇల్లుగల్లామే? అంత బానే తాత. ఇక మరి ఎట్లా తాతకి ఏం చెప్తావు? నువ్వు చెప్పేసా ముందుగాల. ముందు మేము చెప్పాలి. ఏం పేరు మగవాని పేరు? ఏం పేరు ఉంది? ప్రకాశా. ఏ ఊరు మగవాంది? రాజస్థాన్. అమ్మా
ఇది రాజస్థాన్ కోడిలాగా మరి సంవత్సరం ఇక్కడ పెట్టావు సంవత్సరం అయింది ఈడ అమ్మా ఓటాకి ఇటే ఉందా ఓటు అన్ని ఇక్కడే ఇక్కడేనా తాత మరి మళ్ళా ఓట్ల పండుగ వస్తుంది ఓట్ల పండుగ జూబిలీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపినాథ్ చచ్చిపోయాగా ఎరికేనా తెలుసు మరి ఇక్కడ ప్రచార పలుకుబడి ఏ పార్టీకి ఉంది తెలంగాణ బిఆర్ఎస్ అమ్మని దండం పెడితే రాజస్థాన్ కోడిలాగా లెక్కలేస్తుంది అమ్మో ఓహో కోడిలాగా పేనుకోనే ముందే చెప్పిరా మీదెక్కడ ఏ ఊరు తాత హైదరాబాద్ హైదరాబాద్ అంటే మరి ఒక పేరు లేదు గల్లి పేరు చెప్పవా మొగోని మొత్తం హైదరాబాద్ పుట్టి పెరిగింది అంతా ఇక మరి ఇక్కడ చూపించి సార్ రేపు మరి ఏ మొగోని గెలిపిపోతున్నావు ఇక ఈసారి అయితే నవీన్ యాదవ్ గెలుస్తాడు ఎట్లా అని నేను అనుకుంటున్నా ఖర్చు పెడతా మస్తు ఖర్చు పెడతాడు ఆల్రెడీ లీడింగ్ లో ఉన్నాడు ఇప్పుడు మొత్తం పక్క ఫిక్స్ అంతేనా సమస్యనే లేదు ఇక అది కోయిలా దానికి పలుకుబడి ఉందా జూబిలీహిల్స్ మొత్తం జూబిలీహిల్స్ మొత్తం అయినదే అంతేనా ఎటువంటి జూబిలీహిల్స్ సంవత్సరం మరి ఆయన మీ ఎమ్మెల్యే లేకపోయా చచ్చిపోయా మరి ఎట్లా చేస్తున్నావు తాత మరి ఎమ్మెల్యే కావాలన్నా మరి ఎవరు కావాలనుకుంటున్నావు ఎమ్మెల్యే జూబిలీహిల్స్ కు కావాలి కదా మరి మళ్ళీ ఎమ్మెల్యే కావాలి కదా మళ్ళీ ఎవరు అదే తాత ఏ పార్టీ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నావు మొగోడివి ఎట్లా అంటావా మరి ఉన్నదేనా అది కావాలి ఒకరైతే ఎవరున్నారు కావాలి మరి అదే తాత ఇప్పుడు తల్లి లేనిది అంటారు చూడు ఇప్పుడు తల్లి లేని పిల్లలైంది ఇప్పుడు జూబిలీహిల్స్ అంతేనా కాదా మరి తల్లి కావాలన్నా షెడ్డో పట్టు సంలాయించుకోవాలన్నా మరి ఏ పార్టీకి బలం ఉంది ఏ పార్టీకి ప్రచారం ఉంది ఎవరు వస్తే మరి జూబిలీహిల్స్ బతుకులు బాగుపడతాయి అనుకుంటున్నారు ఇప్పటిదాకా మాగంటున్నాడు కదా ఆయన లేడా మళ్ళీ వాళ్ళ ఆవిడ నిలబెట్టాలి అమ్మా అయితే ఈ లెక్కన బట్టి చూస్తే కోడియాకు ఇటు తిప్పుతుందిగా ఓహో కారు దిక్కే ఉన్నట్టుందిగా జిమ్మా మరి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన రావాలి వాళ్ళ ఆవిడ రావాలి కదా అంతేనా మేడం రావాలి కదా మరి ఉందా మరి ఆమె ముక్కు ముఖం తెలియదు ఆమె అన్ని ఎరికెత్తుంటాయి కదా అంతేనా వస్తే అన్ని ఎరికెత్తుంటాయి గెలుస్తుందా మరి ఆమె నిలబెడితే గెలుస్తుంది అంతేనా గెలుస్తుంది కేసీరావు ఆమెకు సీట్ ఇచ్చేనా ఇవ్వాలి ఇవ్వకపోతే ఎట్లయితుంది అంతేనా ఇవ్వాలి కదా మరి ఏమంటావు పిల్ల నువ్వేమంటావు ఎవరు వస్తే బాగుంటుంది అంటావు ఇక్కడ జిమ్మా నీకేటు మళ్తుంది జిమ్మా నాకైతే బీజేపీ రావాలన్నా ఎందుకు తాత నీకేమో బీజేపీ మీద కూర్చుంది జిమ్మా దేనికోసం బీజేపీ వల్లనే కదా మన హిందూ దేవాలన్నీ బాగా జరుగుతున్నాయి హిందుత్వం మోడీ రోజుకు ఒక దేశం తిరుగుతుండాట ప్రజల సొమ్మును మొత్తం లూటి చేస్తుండాట ప్రజల సొమ్ము లూటీ చేస్తుంటే జనాలకు తెలియదు అయింది జనాలకు అన్నీ తెలుసు అలా తెలియదు అయింది మరి అందరికి అన్నీ తెలుసు ఏదో 10 మంది 10 రకాలుగా మాట్లాడతారని చెప్పేసి ఏదో అవుతామా మనం మరి మన దగ్గర మాత్రం బీజేపీ రావాలి బీజేపీ వేస్తేనే బాగుపడుతుంది ఎవరి పేరు వినపడుతుంది తాత మరి బీజేపీ అభ్యర్థి ఎవరి పేరు వినపడుతుంది ఎక్కువ అదైతే మనకైతే తెలీదు ఇంకా మనకైతే నాకు దానికి నాలెడ్జ్ లేదు కాబట్టి మనకు తెలియదు తెలియదని తెలియదని మొత్తానికైతే బీజేపీ రావాలంటావు నా వరకు అయితే బీజేపీ నీ పేరేం పేరు పిరా వీరేశం ఏం పని చేస్తావు మగోడివి షాప్ లో పని చేస్తావా జిమ్మా ఏంటిది ఇక్కడ ఓట పనికి వస్తుంది పిరా ఇప్పుడేమో ఎమ్మెల్యే ఎలక్షన్ మన ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఆయన చచ్చిపోయాక మాగాని గోపినాథ్ ఎరికేనా మా షెడ్ గారు అన్నట్ల ఆమె భార్యకి ఇవ్వాలా గోపీనాథ్ భార్యకు ఆమెకి ఇవ్వాలా ఏమైనా ఉండను కానీ ఆయన ఇవ్వాలా మంచోడు ఆయననే మంచోడు గోపీనాథ్ ఆమెకి ఇవ్వాలా కంపల్సరీ భయం గిట్లా ఉంది ఇక ఇంకా లోపలికి పోదాం మరి ఇంకా ఆలయం అంటారు ఏం కదా చూద్దాం ఏం
ఇట్లా ఏం పని చేస్తావు మగోనివి? దుకాణం పన్న షాప్ మనదేనా? ఇలా మరి తాతకి ఏమైనా పెడతావు? ఆ పండ్లు ఉత్తదేనా? పెడదాం. అంతేనా? పెడదాం. ఇది మంచిదే, హుషారుది తాత. మరి మళ్ళీ ఓట పండుగ రాబోతుంది. ఏది ఓట్లా? ఎలక్షన్ల పండుగ పిరా నాకు. బోనాల పండుగ చేసావా? చేసిన మేఘకోలే అంటారా? ఉంటుందేనా? తప్పసపనే ఉందిగా. మరి బోనా ఊర్లో చేస్తారు, ఇక్కడ పట్టణాలు చేస్తలేరా బోనాల పండుగ? ఊర్లో చేస్తారు. సరే, మరి జూబిలీహిల్స్‌లో రేపు మరి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి గాలి ఎక్కువ దేనికి పెరుగుతుంది, దేనికి తగ్గుతుంది? ఇప్పుడు రెండు టాప్ ఉన్నది, కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండే ఉన్నది, ఇంకేది లేదు. అంతేనా? తక్కువ ఉందా? తక్కువ నడుస్తుంది. సూపర్, అది చెప్పని అవసరమే లేదు. కాంగ్రెస్ లేకుంటే టిఆర్ఎస్, కొద్దిగా అటు ఇటు ఏదయ్యాను కాంగ్రెస్ అవచ్చు. అంతేనా? అంతే. అమ్మా, ఎందుకంటే సెంటర్లో దాంట్లో ఉన్నది కదా, డాడీ కూర్చున్నాడు, పిల్లలు ఎట్లా కూడా వస్తాడు. అవునా కదా? ఇది పేరుకునే ఉందిగా. సంసారము ఏం చేస్తావు మగోని? మంచిగా తమాషగా తినుడు తిరుగుడేనా? ఇంకా ఉందా పని? ఏమైనా పని చేస్తున్నావా? ఏం పని చేస్తాను నేను ఇప్పుడు? ఏం చేస్తావు? కరువు చూసి కాలం చూసి ఏమున్నా ఇప్పుడు పారేసి కూర్చునేది నీ పనిగా. అంతే. అదే తాత, మరి రేపు జూబిలీహిల్స్‌లో మరి ఎలక్షన్ రాబోతున్నాయట. మరి అందాద ఏ పార్టీకి బలం ఉంది, ఏది గెలవబోతుంది, ఏం చెప్తావు తాత? ఇప్పుడు ఇక్కడ చూడే టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, కానీ మూడు బలం అంటే టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ ఉంది. ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పథకాలు పెట్టినాం, మాదే గెలుపు అని గాంధీ భవన్లో గగ్గోలు పెడుతుర్రు అంటుర్రే, కానీ ఇక్కడ మాగంటి మంచి పనులు చేసిండు, చాలా మంచి వచ్చాడు. అట్నా? కోయిలే అది నిమ్మతోందేనా? అయితే రాబోయే రోజు మరి ఆయన భార్యకి ఇస్తే గెలుస్తుంది? ఆమె గెలుస్తుంది. ఉన్నదా? పలుకుబాటు ఉందా? ఉంది. అంత జనాలన్నా లేదు, పేరు లేదు అంటారు కదా. లేదు, ఆమె భర్త ఉండు కదనే. ఓహో, భర్త మొహం చూసి సానుభూతితో ఓట్లేస్తారు. అంతేనా? అమ్మా, ఇది పేరుకోనే ఉంది. రావు పిల్ల కూర్చోసా రామసక్కని మొగోని कौन सा नंबर ज्यादा इधर कौन सा कौन सा पार्टी जीतता यहाँ पूछ रहे हो सर? कौन सा पार्टी जीता? कांग्रेस पार्टी जीता। कांग्रेस पार्टी ज्यादा अभी आया ना, कांग्रेस पार्टी चल रहा हो। ఈయనే ఇప్పుడు ఆయన ఏమంటుండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ వస్తుంది అంటుండు, కానీ ఇక్కడనైతే టీఆర్ఎస్ పక్కా వస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ మంచి పేరు ఉంది, ప్రజలను ఇబ్బంది పెట్టలేడు. ఓ పిల్ల, నువ్వేమో కాంగ్రెస్ అర్జీవి, ఈ పిల్లవాడేం బీఆర్ఎస్ అంటుండు. బీఆర్ కాదు, టీఆర్ఎస్ 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 టీఆర్ఎస్. ఓ కేసీరావు, వామ్మో జనాలు ఇంకా మర్చిపోలేదయ్యా టీఆర్ఎస్ టీఆర్ఎస్. నువ్వు బీఆర్ఎస్ పెట్టుకొని రాజ్యం వెళ్ళిపోయినా గాడిస్తే ఆఖరికి వస్తారు కదా జనాలు, ఇంకా టీఆర్ఎస్ కానీ ఉన్నది కథ. ఇక మరి ఈ సంవత్సరం గిడ ఉంటే నువ్వు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని రాజ్యం వెళ్ళిపోయిన తిరిగివి. నువ్వు తిరిగినా ఇలంపరం లేకపోయా, ఆఖరికి వస్తారు కదా చేతులు పిచ్చబాయ్ ఆట పిచ్చబాయ్. ఇక చూసినా ఈ కోయిలాగా ఏమంటుంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్. ఇప్పటికైనా జర పేరు మార్చుకో జర మామగారి. అందుకనే నేను మీ ఫామ్ హౌస్ కాడికి వచ్చినా నీకు చెబుదామని. మీ ఫామ్ హౌస్కి వస్తే మీ పోలీసు వాళ్ళు నన్ను తిప్పట్లాడి లోపలికి రానియరైరి, షాయ పోయరైరి, నీళ్ళు ఇయరైరి. ఇక మరి ఉపవాసం ఉండి కడపంతనే పెట్టుకొని మళ్ళీ ఇంటి పాడబడి నా ముసలి ఇంత గట్టకపోసినాక జర్ర పాలన నిమ్మలమైంది. అక్కడ చూసావా ఆఖరికి వస్తారు కల్లా బీఆర్ఎస్ అనేది జనాలు ఇంకా ఎరక చేస్తలేరు, గుర్తుపడతలేరు. టీఆర్ఎస్ అనేకైనా ఉంది కథ. జర ఇప్పటికైనా ఆ పేరును మార్చుకో జరా. ఏం సంగతి అదేనా? ఓ అమ్మా, ఏం చేద్దాం మరి. ఇక అది మరి పండుగ వస్తుందిగా, ఓట్ల పండుగ ఎట్లా చేస్తావు? మళ్ళా ఉప ఎన్నిక రాబోతుంది, మాగంటి గోపీనాథ్ కాలం చేసి. మరి మీకు ఎమ్మెల్యే కావాలా వద్దా? కావాలిగా. మరి ఏ పార్టీ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు?
టిఆర్ఎస్. అమ్మా ఓహో మా మనవరాలు అప్పుడే ఫిక్స్ అయిపోయింది రో. ఎందుకు మీ ఆడవాళ్ళకు పిరి బస్సు పెట్టి బస్సులో తిరుగుతారేవా? పారా మంచిగా అనిపిస్తారు కదా ఇట్లా బస్సులో తిరుగుతలే, ఇంట్లో. నువ్వు తిరగకపోయినా కానీ మీ జాతికి అయితే పిరి బస్సు పెట్టిగా రేవంతమయ్య. మరి ఎందుకు ఆచేస్తారు ఆయనని? చేస్తున్నాం. అంటే రేపు రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్లో కాంగ్రెసా బీఆర్ఎస్? చూడాలి అంతే, తెలియదు నాకు కూడా అంత. నువ్వేమంటావు మనరారా? నువ్వేమంటావు? నువ్వు ఎవరు రావాలనుకుంటున్నావు? టిఆర్ఎస్. ఎందుకు అందాదా? కాదు, ఇప్పుడు టీఆర్ఎస్ అని ఉంటుందిగా, కారణం ఉంటుంది కదా. అంటే ఇది వస్తే గిట్లా వాళ్ళు గట్లా ఉంటుందిగా. ఎందుకు కాంగ్రెస్ వచ్చినాక పనులు చేస్తలేరా? మంచిగా అనిపిస్తలేదా? పథకాలు బాగానే పెట్టినట్టుగా చేస్తున్నాడు ఆయన కూడా మరి చేస్తున్నాక మరి నువ్వు ఇటు మలుపుతున్నావు మరి బీఆర్ఎస్ అంటావు. ఆయన కూడా చేస్తున్నాడు. సరే, ఇక గిట్లా ఉంది మా మనవరాల అమ్మాయి. ఇక మొత్తానికి ఇక మరి మీ నర్సయ్య తాత పైన కట్టి జూబ్లీహిల్స్లో మరి ఇక వాడ గల్లి ఆడిస్తే ఇక మరి మా మనవరు ఏమంటారు, మా మనవరు ఏమంటారు, మరి దుకాణ పోళ్ళు ఏమంటారు, వ్యాపారస్తులు ఏమంటారు, రోడ్ల మీద జనాలు ఏమంటారు అనేది పూస కూర్చున్నట్టుగా తోసుకోకుండా చెప్పుకొచ్చారు బిడ్డలారా. ఇక ఇవాళకైతే ఈ కథ మాత్రం గింతే. ఇక రేపు ఇంకొక ఆడికి పోతా, ఆ మాత్రం ఏందో మీకు అందిస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి. మన నేను కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత. ఇగో ఇది బోరబండ.